అన్న అందరికీ నమస్తే. ఒడ్డు దాటిన దాకా ఓడ మల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత నా బోడి మల్లన్న సామెత వినే ఉంటారు కదా, వినే ఉంటారులేండి. ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి సామెతలు వినడానికి సమయం దొరుకుతుంది, ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తానికి కూడా సమయం దొరుకుతుంది, కానీ వాళ్ళని భుజాలు ఎత్తుకొని తిరుగుతా సమయం దొరుకుతుంది. కానీ మంచి మాట మంచి చేష్టలు అని చెప్పినా కూడా అది ఏదో వాళ్ళు తిట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, అసలు విషయానికి వస్తున్నాను. మనందరికీ తెలుసు, హిందూ ధర్మం మీద పడి ఏడుస్తున్నటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్ కుక్కలు ఎవరైతే ఉన్నారో, కరెక్ట్ చెప్పాలంటే కుక్కలు. ఎందుకనంటే హిందూ ధర్మం మీద మనం ఎవరు జోలికి పోవట్లేము, అయినా కూడా మన జోలికి వస్తూ ఉన్నారు, వచ్చి గిచ్చి ఖాయం పెట్టుకుంటా ఉన్నారు. అయినా కూడా వీళ్ళని వెనకేసుకొస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళని ఫాలో అయ్యేటోళ్ళు ఇప్పుడు చెప్పినా కదా, ఈ బోడి మల్లన్న ఓడి మల్లన్న అనే సామెత, ఇట్లాంటి వాళ్ళని వినే సోయిన వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంటారన్నమాట. అయితే చూడండి, ఇదివరకు ఒక ముఖ్యమంత్రి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నా కానీ వెనకేసుకొచ్చిర్రు. ఆయన కొడుకు రాముడు అంటే మీకు తిండి దొరకదు, రాముడు అంటే మీకు జాబులు రావు అనే ఒక ఇట్లాంటి మనస్తత్వం వాళ్ళని కూడా వెనకేసుకొచ్చిర్రు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా కానట్టుంది నాకు తెలిసి. ఈయన ఉండేసి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఆయన, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా, లేదా రాముడు మీ రాముడు చిన్నయ్యారా మీకు సీత చిన్నమ్మారా అనేసి ఈ పిచ్చి కూతలు కూసినటువంటి వాళ్ళని కూడా వెనకేసుకొచ్చిర్రు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా, సార్ అసలు మీరు ముఖ్యమంత్రి సార్, మీరు ఏమనుకుంటారు అసలుకి? మీకు అసలు మాట్లాడితే ఒక అవతల వాడు ఏమనుకుంటాడని కూడా కొద్దిగా ఆలోచన లేదా మీకు అసలుకి? ఈయన ఏమంటాడు, ఇదివరకు ఎలక్షన్లేమో కాంగ్రెస్ అయితే ముసల్మాన్ కాంగ్రెస్ అన్నాడు. సరే, అది వదిలేసేయండి, అది వ్యక్తిగతం, అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ఓట్లు ఇష్ట వాళ్ళ వ్యక్తిగతం, అది వేరే ముచ్చటంతా, మన ఓట్లు అవసరం లేదు వీళ్ళకి. సరే, అయినా కూడా ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏమని మాట్లాడిండి సారైనా, ముక్కలు తింటానికి ఒక దేవుడు అంట, ముక్కలు తింటానికి ఒక దేవుడు, ముక్కలు తినడానికి పప్పు కూర తింటానికి ఒక దేవుడు, ఒక పెళ్లి చేసుకున్నానికి ఒక దేవుడు, అసలు పెళ్లి చేసుకోవడానికి ఒకటే దేవుడు. అంటే అసలుకి మన హిందూ ధర్మం మీద అంటే వీళ్ళకి ఎంత కోపం ఉందో చూడండి ఒకసారి. మళ్ళీ వీళ్ళందరూ ఎవరంటే హిందువులే, మళ్ళీ భయంకరమైన హిందువులం, మేము హిందువులం అని చెప్తూ ఉంటారు. ఒక ఆయన ఏబీపీ అని చెప్తూ ఉంటాడు. అసలు మీకు అందరికీ హిందూ ధర్మం అంటే ఇంత అసలు ద్వేషం ఎందుకు అసలుకి? అంటే మీరు ఒక వర్గాన్ని కొమ్ముగాయడం కోసం, వాళ్ళ మెప్పు పొందడం కోసం హిందూ ధర్మం మీద విషం చిమ్మడమే మీ ప్రయత్నమా? అసలు మీరు ఏం చేస్తున్నారు అసలుకి? మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఒక రాజు స్థానంలో కూర్చున్నారు. మీరు ఇట్లా చిల్లర చేష్టలు చేస్తే ఎంత లోకం అయిపోతుందనే కొద్దిగా ఆలోచన కూడా లేదు. అయినా కానీ వీళ్ళని వెనకేసుకొచ్చేటోళ్ళని వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే, ఈ రాజకీయ నాయకులు ఒడ్డు దాటిన దాకా ఓడ మల్లన్న, తర్వాత నా బోడి మల్లన్న సామెత ఉంది కదా, అట్లనే అవసరం ఉన్నంత వరకే మన హిందువులతోటి, హిందువులు మీకు ఆ కులం ఇది ఈ కులం, మనల్ని కులం వారీగా